తెనాలి ప్రాంత పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. తెనాలి పుర ప్రజలకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో విజయవాడలో ఐజేయు జాతీయ సమితి సమావేశాలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నారు. గత 30 సంవత్సరాల తర్వాత విజయవాడలో ఐజేయు జాతీయ సమితి సమావేశాలు జరగటం విశేషం. ప్రస్తుతం ఐజేయు జాతీయ సమితి జనరల్ సెక్రటరీగా మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కామ్రేడ్ డి సోమసుందర్ గారు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు అనుబంధ సంస్థ విజయవాడలో జాతీయ సభలో జరపడానికి నిర్ణయించింది. కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారు ఇంతకు ముందు ఐజేయు జాతీయ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగేటువంటి ఐజేయు మహాసభలకి చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జాతీయ సమితి సమావేశాలకి కీలకంగా ఉన్నాయి. 27వ తారీఖున కార్యవర్గ సమావేశం, 28వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఐజేయు ప్రతినిధుల సభ, సాయంత్రం 6 గంటలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. 29వ తేదీ కూడా ప్రతినిధుల సభలు ఉంటాయి. 28వ తేదీన జరిగేటువంటి ఈ ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి ఈ సభా కార్యక్రమం రోజున మన ప్రాంతానికి చెందినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా విజయవాడలకి తరలి రావాలని చెప్పేసి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని, ఈ మహాసభల్లో తెనాలి క్రియాశీలకంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ మహాసభలకి తరలి రావాలి. ఇటీవల చూసుకుంటే ఏపీయూడబ్ల్యూ జరిపినటువంటి పోరాటాల ఫలితంగా, రాష్ట్ర ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చల ఫలితంగా అక్రిడేషన్ కార్డుల విషయంలో చాలా అధిక సంఖ్యలో, గతానికి ఇప్పటికి 10 రెట్లు అధిక సంఖ్యలో ఈ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. మిగతా సమస్యలు కూడా ఈ విలేకరులకి ఇళ్ల స్థలాలు కానీ, అట్లాగే ఇళ్లు నిర్మించి ఇవ్వటం కానీ, ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, అట్లాగే పెన్షన్ల విషయంలో కానీ, వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారిని ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో పలు తప్పాలుగా మన రాష్ట్ర నాయకత్వం కలిసి విన్నవించడం జరిగింది. ఈ మహాసభల వేదిక మీద ముఖ్యమంత్రి గారు కూడా వీటన్నిటికీ సమాధానంగా విలేకరులకి, పాత్రికేయులకి ఉపయోగపడేటువంటి కోణంలో వారి యొక్క ప్రసంగం కూడా సాగిద్దని చెప్పేసి ఆశిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా అధిక సంఖ్యలో వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం.